మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం రాంబాబు. నమస్కారం. రత్న బాండా గారు ఇవాళ ఆ రహస్యం ఛేదించడానికి, ఆ సంపదను తీసుకోవడానికి ఎలా పడితే అలా ఓపెన్ చేసేస్తూ ఉన్నారు అనేటువంటిది మనకి ఉన్నటువంటి న్యూస్. జనరల్గా మాట్లాడుకుందాం సార్. అసలు పూరి జగన్నాథుని టెంపుల్ మిస్టరీ ఏంటి? అంటే పూరి జగన్నాథుడు కోట్లాది మంది భారతీయులకి అభిమాన దైవం. అంటే మీరు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా దైవత్వం ఉన్నటువంటి దేవుళ్ళు మన పురాణాల్లో, మన హిందూ ధర్మంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ పూరి జగన్నాథుడు ఏంటంటే, మీకు ఈస్టర్న్ ఇండియా కనుక చూసినట్టయితే ఒరిస్సా, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ ఏరియాలో వాళ్ళంతా కూడా ఏంటంటే పూరి జగన్నాథుని తమ ఫ్యామిలీలో మెంబర్గా పూజిస్తారనమాట. అంటే స్వామివారికి బాగలేదని, స్వామివారికి జ్వరం వచ్చిందని సపరీలు చేయటం, అంటే స్వామివారికి ఒక వైద్యం చేయటం లాంటి ఒక నైవేద్యం అంటే వైద్యాన్ని నైవేద్యంగా పెట్టి తమ ఫ్యామిలీ మెంబర్గా చూసుకునే ఒక సంస్కృతి. అంటే పూరి జగన్నాథుడు జనబాహుళ్యంలో ఒక సామాన్య మెంబర్ లాగా కలిసిపోయారనమాట ఆయన. మీరు చూస్తే ఒరిస్సాలో ప్రజలు, ఎస్పెషల్లీ ఒరిస్సా, బెంగాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అటు మొత్తం ఈశాన్య భారతం మొత్తం కూడా, ఈశాన్యం, తూర్పు భారతం మొత్తం కూడా జగన్నాథుడిని ఒక దేవుడిలాగా కొలవటమే కాకుండా తమ ఫ్యామిలీ మెంబర్లాగా కూడా కొలుస్తారు. అంతటి ప్రాచుర్యం ఉన్నటువంటి జగన్నాథుడి పూరి క్షేత్రం శ్రీక్షేత్రం పేరుతోటి చాలా ప్రాచుర్యం ఉంది. అంటే ఇండియాలో ఈ రోజున మనం శ్రీకృష్ణుడి మందిరాలు చూసినట్లయితే మీకు పడమరన ద్వారకా, తర్వాత సౌత్లో గురువయ్యూర్, తర్వాత వెస్ట్లో వచ్చేవరకు ఉడిపి శ్రీకృష్ణుడు, తర్వాత తూర్పు భారతంలో జగన్నాథుడు. అంటే శ్రీకృష్ణుని క్షేత్రాలు అన్నిట్లో కంటే కూడా యమ ప్రాచుర్యం పొందినటువంటి క్షేత్రం ఏదైనా ఉందంటే పూరి జగన్నాథుడు క్షేత్రమే. అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, తమ చెల్లెలైనటువంటి సుభద్ర, ఎక్కడైనా సరే శ్రీకృష్ణుడు తన భార్యలతోటి ఉన్నటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్నాతమ్ముళ్ళు, తమ చెల్లెలు ముగ్గురు కలిసి మూర్తులు కొలువై ఉన్నటువంటి క్షేత్రం శ్రీక్షేత్రం. కొన్ని వందల ఏళ్లుగా ఇంతటి ప్రాచుర్యాన్ని పొంది కోట్లాది మంది భారతీయులకి అభిమాన దైవంగా ఉన్నటువంటి పూరి జగన్నాథుడి చుట్టూ, అంటే ఆయన శ్రీ భండాగారం, అంటే ఈ రోజున ఉన్నటువంటి రత్న భండాగారం మీద ఇంతటి వివాదం అనేది రావటం అనేది మాత్రం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వందల సంవత్సరాలుగా రాజులు, ప్రజలు దేవుడి మీద అత్యంత ప్రీతిపాత్రంగా దేవుణ్ణి కొలుచుకొని వాళ్లకున్నటువంటి కానుకలు సమర్పించినటువంటి రత్న భండాగారం, అంటే స్వామివారి సంపదనంతా దాచిపెట్టేటువంటిది రత్న భండాగారం. అందులో రెండు, అంటే బయటకు ఉన్నటువంటి భండాగారం ఒకటి, లోపల ఉన్నటువంటి భీతర్ భండార్ అంటారు లోపల ఉన్నదాన్ని, బయట ఉన్నదాన్ని బాహర్ భండార్ అంటారు. అంటే స్వామివారికి జరిగే ఉత్సవాలు, అంటే మొన్న రథోత్సవం లాంటిది, లేకపోతే ఎప్పుడైనా సరే ఊరేగింపులు, స్వామివారికి రోజు అలంకరణ చేసే ఇటువంటివన్నీ ఆభరణాలు మొత్తం కూడా బాహర్ భండార్, బయట ఉన్నటువంటి భండార్లు. అది రోజు అందరూ పూజారులు, ఆలయ ట్రస్టీలు వీళ్ళంతా కొలిసి ఆభరణాలను తీసి స్వామివారికి అలంకరించి ఉత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ దాచేది బాహర్ భండార్. భీతర్ భండార్ అంటే లోపల ఉన్నటువంటి భండార్లో స్వామివారికి రాజులు వందల సంవత్సరాలుగా వాళ్ళు సమర్పించుకున్నటువంటి వజ్రవైఢూర్యాలు, తర్వాత ఆభరణాలు, వెలకట్టలేనటువంటి ఆభరణాలు స్వామివారికి సమర్పించుకున్న ఉన్నాయి అనేది నానుడి. అంటే 1985లో చివరిసారిగా భీతర్ భండార్లో ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఆభరణాలను మొత్తాన్ని లెక్కించి, అంటే బరువు పరంగా, నంబర్స్ పరంగా లెక్కించి ఒక చిట్టా రాశారనేది శాసనం. 85 తర్వాత ఎందుకో కానీ కారణాలు ఏమైనా కూడా 85 అంటే దాదాపు 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా భీతర్ భండార్ తెరవలేదు. ఇప్పుడు రీసెంట్గా కంక్లూడ్ అయినటువంటి ఒరిస్సా ఎలక్షన్స్లో, అసెంబ్లీ అండ్ పార్లమెంట్కి రెండు కలిసి జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లాగా ఒరిస్సాలో కూడా ఎలక్షన్స్లో, అంటే శ్రీ భండారు యొక్క ఒక కీ, అంటే శ్రీ భండార్ భీతర్ భండార్లో ఉన్నటువంటి 3 గదులు ఉంటాయి. 3 గదులకి 3 తాళాలు ఉంటాయి. 3 తాళాల్లో 2 తాళాలే కనిపిస్తున్నాయి, ఒక తాళం కనిపించట్లేదు. ఈ తాళం అనేది తమిళనాడుకు పోయింది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక రాజకీయ ఆరోపణ చేశారు ఒరిస్సా సభల్లో, ఎలక్షన్ ర్యాలీలో. ఎందుకు తమిళనాడుకు పోయిందని అంటారంటే, అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారి మెయిన్ అనుచరుడు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పార్టీలో బీజేడీ పార్టీలో
నవీన్ పట్నాయక్ గారికి సహాయకుడిగా ఉంటూ ఆయన తమిళియన్ కాబట్టి తమిళనాడుకి వెళ్ళిపోయిందని ఒక రాజకీయ ఆరోపణ మోడీ గారు చేశారు. అప్పటి నుంచి ఏంటంటే ఒక న్యాయ వ్యవస్థలు కానీ లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ని కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఒరిస్సాలో అంటే బండాగారం మేము తెరిచి లోపల ఉన్నటువంటి ఆభరణాలు విలువ కడతాము, స్వామివారి సొత్తు ఎక్కడికి పోకుండా మేము కాపాడతామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారంగానే ఈ రోజున లెక్క జరుగుతుందనేది నా అభిప్రాయం. ఓకే, ఎలా సార్ జనరల్గా చుట్టూ నాగబంధం వేశారు, దాంతోపాటు రత్నభాండాగర్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే బుసలు కొడుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇదంతా ఏమనుకోవచ్చు మనం? అంటే ఈ నాగబంధం వేయటం అనేది హిందూ సంప్రదాయం పురాణాల్లో ఎక్కడైనా కూడా, పురాణాల్లో చూసినంటే కూడా ఎక్కడైనా సరే అంటే దేవుడి సొత్తు ఎప్పుడైనా సరే నాగసర్పాలు కాపాడుతున్నాయి అనేది హిందూ పురాణాల్లో ఉంది. ఇదే మనం చూసినట్లయితే త్రివేంద్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 6వ గది తెరవడానికి ముందు కూడా ఇటువంటి కథనాలే మనకి వచ్చినాయి. నాగబంధాలు ఉంటాయి, పాములు కాపాడుతూ ఉంటాయి అనేది నానుడి అనమాట. అదొక నానుడి. అది ఎంతవరకు నిజం అనేది ఆ 6వ గది తెరవలేదు కాబట్టి చాలామందికి తెలియలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే లోపల ఉన్నటువంటి 3 గదుల్లో నాగబంధం వేసి ఉన్నట్లయితే ఇప్పుడు అది నాగబంధం జనరల్గా నాగబంధం అనేది ఒక కాన్సెప్ట్, ఒక మంత్రంగానే నేను చూస్తాను తప్ప అక్కడ ఏదో పాములు ఉంటాయి, పాములు బయటకు వస్తాయి అనేది మాత్రం కాదనేది నా నమ్మకం. ఓకే, నాగబంధం అనేది ఒక మహిమ, అంటే ఒక శక్తిని నిక్షిప్తం చేసి నాగబంధం రూపంలో ఆ గదికి కాపలా పెడుతుందనేది నాకు అర్థమైనటువంటి ఆలోచన. నిజంగానే పాములు ఉంటాయి, బస్సులు కొట్టి బయటకు వస్తాయి అనేది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు అంటే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపురంలో కూడా అటువంటిది ఏమి జరగలేదు. ఇక్కడ కూడా అలానే ఉండొచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కోట్లాది మంది భక్తులను కాపాడుకునే జగన్నాథుడు తన సంపద తనకు కాపాడుకోవడం తెలీదా? నాగబంధం అనేది ఉండుండొచ్చు, అది శక్తిపీఠం శ్రీచక్రం నిక్షిప్తమైనటువంటి పవర్ఫుల్ క్షేత్రం కాబట్టి అక్కడ నాగబంధం అనేది ఒక కాన్సెప్ట్, ఒక పవర్ని నిక్షిప్తం చేసి దేవుడి సొత్తు బయటికి పోకుండా అప్పుడు ఉన్నటువంటి పూజారులు, పండితులు, ఆగమశాస్త్ర పండితులు వీళ్ళంతా చేసి ఉండుండొచ్చు. ఓకే, ఎలా సార్ మీ పాయింట్ నుంచి చూసేటప్పటికి జనరల్గా లెక్క కట్టడం అనేటువంటి దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే స్వామివారికి ఈ సొత్తు అంతా కూడా రాజులు, ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్. సో అంటే కానుకలు సమర్పించుకునే క్రమంలోనే ఈ గిఫ్ట్లన్నీ కూడా ఒక పోగయి ఉంటాయి అనేది ఎక్కడైనా సరే ఏ గుళ్ళోనైనా సరే ఉన్నది. మనం తిరుపతి క్షేత్రంలో కనుక చూసినట్లయితే తిరుపతి క్షేత్రంలో వచ్చిన ఆభరణాలు ప్రతిరోజు కూడా లెక్క పెడతారు, దానికి ఒక లెక్క జమ చేస్తారు. పూరి క్షేత్రంలో వరకు వచ్చే వరకు నగదు రూపేణ భక్తులు వేస్తుంటారు, ఆ నగదు హుండీలను ఎప్పటికప్పుడు లెక్క పెడతా ఉంటారు. నగలు ఇవన్నీ సమర్పించడం అనేది చాలా వరకు తక్కువ అని చెప్పుకోవచ్చు మనం. ఇంతకుముందు 100 ఏళ్ల నాటి ఈ బండారంలో అంటే కాపాడబడుతున్నటువంటి నగలు తర్వాత ఆభరణాలు అక్కడ కాపాడబడుతూ ఉన్నాయి కాబట్టి దాని చుట్టూ అవి అంటే మిస్యూజ్ అవ్వకుండా, ఎవరు తీసుకెళ్ళిపోకుండా ఒక పవర్ఫుల్ శ్రీచక్రం రూపంలో, ఒక మంత్రం రూపంలో ఒక బంధం వేసి కాపాడుతూ ఉండొచ్చు. అంటే ఈ లెక్క కట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మీ పాయింట్ నుంచి చూసేటప్పుడు కరెక్టా కాదా అని అంటే ఏం చెప్తారు? అంటే ఒకవైపున మనం వెలకట్టలేని ఆభరణాలను చెప్తూనే స్వామివారి ఆభరణాలను ఒకవేళ మనం లోపలికి తెరిచి చూసి మొత్తం అంతా వాళ్ళు ఆడిట్ చేసి ఎట్లా వెలగడతారు? ఎందుకంటే బహిరంగ మార్కెట్లో వెలకట్టడం అంటే ఎప్పుడైనా సరే అమ్మటానికి మాత్రమే, కొనడానికి మాత్రమే వెలకడతారు. అమ్మనప్పుడు స్వామివారి ఆభరణాలు ఎప్పుడు వెలకట్టలేని అని అన్నప్పుడు అంటే ఒక పవిత్రమైనటువంటి ఆభరణాలని, నగలని మీరు ఎట్లా వెలకడతారు? వెలకట్టి ఇన్ని లక్షల కోట్లని ఎలా చెప్పగలరు? ఎందుకంటే అమ్మటం, కొనటంలో మాత్రమే మీరు వెలని నిర్ధారిస్తారు. ఎప్పుడైనా సరే ఎవరైనా కొనేవాళ్ళు ఉంటేనే అమ్మేవాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని కానీ వాళ్ళ ప్రోడక్ట్ని కానీ వెలకడతారు. స్వామివారికి సమర్పించిన నగదుని వెలకట్టేవాళ్ళం మనం కాదు. ఎందుకంటే సర్వం తెలిసిన జగన్నాథుడు తన ఆభరణాలను తనకు కాపాడుకోవచ్చు, తన ఆభరణాలను లెక్కగట్టే వాళ్ళు ఎవరు మనుషులు ఇంతవరకు పుట్టలేదనేది నా స్ట్రాంగ్ అభిప్రాయం. మైథాలజీ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఫర్దర్గా దీనికి కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ప్రకృతిని, ఒక నేచర్లో ఉన్నటువంటి పంచభూతాలని నిక్షిప్తం చేసి ఉంచుతాయి ఏదైనా సరే టెంపుల్స్. మీరు తిరుపతి టెంపుల్ కానీ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ, ఒక వారణాసి కాశీ విశ్వనాథుడి టెంపుల్ కానీ, మన కనకదుర్గమ్మ వారు కానీ, శ్రీశైల మహాక్షేత్రం కానీ, పూరి క్షేత్రం కానీ, ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా మనకి 100ల సంవత్సరాల క్రితం వారసత్వంగా వచ్చినటువంటి హిందూ సంస్కృతికి వచ్చినటువంటి ఆభరణాలు.
ఈ టెంపులే ఒక ఆభరణం మనకి, హిందూ జాతికి, హిందూ సంస్కృతికి ఈ టెంపులే ఒక ఆభరణం. అటువంటప్పుడు స్వామివారికి రాజులు సమర్పించిన, భక్తులు సమర్పించిన ఆభరణాలకు వెలకట్టి స్వామివారి ఆభరణాల విలువ ఇది ఇంత అని చెప్పేవాళ్ళంతటి వాళ్ళం మనం కాదనేది నా గట్టి అభిప్రాయం. ఒక ప్రకృతిని బంధించి, అంటే పంచభూతాలని బంధించి ఈ అలరారుతున్నటువంటి జగన్నాథుడి ఆభరణాలను వెలకట్టడం అనేది మంచిది కాదనేది నా గట్టి అభిప్రాయం. చూద్దాం సార్, అంటే మన ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి, వీటి మీద అయితే డెఫినెట్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓం జగన్నాథం, సర్వం జగన్నాథం. ఎస్ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.